ఎరా సరుకంత ఎక్కినట్టేనా? ఏంటండి డీలర్ గారు, సరుకు మొత్తం ఎక్కిచ్చేసామండి. మరి మీరు డాలర్స్ ఇస్తారా, రూపీస్ ఇస్తారా? అదేదో మా వెంకటేష్ నాయుడు గారికి ఇస్తే ఆయన మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు కదా. అయ్యో, అంత పెద్ద అమౌంట్ ఇక్కడికి ఎలా తీసుకురాగలమండి? వెంకటేష్ నాయుడు గారు, ఇది నా ఆఫీస్ అడ్రస్. మీరు అక్కడికి వచ్చి మిగతా డబ్బు పట్టుకెళ్ళండి. లక్షల అడ్వాన్స్ ఇచ్చి కోట్ల సరుకు పట్టుకెళ్తూ మిగతా డబ్బులు ఇవ్వకుండా కార్డు మొక్క చేతులు పెట్టి వెళ్తే మిమ్మల్ని ఎలా నమ్మాలి? అదేంటమ్మా అలా అంటున్నారు? నేను 25 ఏళ్ల నుంచి డీలింగ్స్ ఇలాగే చేస్తున్నాను. ఇది మీకు కొత్తేమో కానీ నాకు పాతే. అయినా బిజినెస్ అంటే డబ్బు కాదమ్మా ముఖ్యం, నమ్మకమే ముఖ్యం. నమ్మకమే జీవితం కదా. ఎరా బోండా, ఏమంటాడు రా డీలరు? నమ్మితే నాశనం అంటున్నాడండి. ఓహో, ఓకే సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు బయలుదేరండి. అలాగే బాబు, థ్యాంక్ యూ. రే రండ్రా. బావగారు, అమ్మా, ఈ డీలరు భలే డీల్ చేసినాడు. చెప్పినట్టు సరుకు మొత్తం తెచ్చేస్తా ఉండాడు. నిజమే అఖిలమ్మా. నమస్కారం అఖిలాండేశ్వర్ గారు. నమస్తే. సరుకు మొత్తం వెంకీగడికి డబ్బే కుండని తెచ్చావుగా? అవును బాబు, తెచ్చేశాను. ఆ వెంకీకి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసి ఒక ఫేక్ ఆఫీస్ అడ్రస్ ఉన్న డమ్మీ విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి మిగతా డబ్బు ఆఫీస్కి వచ్చి తీసుకోండి అని చెప్పి వచ్చేసా. అతను నమ్మేశాడు, నేను సరుకు తెచ్చేశా. ఎక్కడో కొడుతోంది. ఆ వెంకీగాడంత గుడ్డిగా నమ్మడే. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? ఏముండాది, ఈ సరుకుని అసలు డీలర్ దగ్గరికి తీసుకెళ్ళి అతనికి అమ్మేసేసి అందులో నువ్వు సగం తీసుకొని మిగిలిన సగం నాకు తెచ్చిచ్చేయి. ఎల్లు. అలాగే మేడం. రేయ్ బండి తీయండ్రా. బావగారు, అఖిలమ్మా, ఇప్పుడు ఆ వెంకిగాడు ఏం చేస్తా ఉంటాడు? ఏముంది అఖిలమ్మా, డమ్మీ విజిటింగ్ కార్డ్ని చేతిలో పట్టుకొని ఎక్కడా కనపడని రాంగ్ అడ్రస్ కోసం పిచ్చోడిలాగా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ కార్డు పట్టుకుని ఎన్ని వీధులు తిరిగినా ఆడికి అడ్రస్ దొరకదు. చివరికి డీలరు మోసం చేశాడని తెలుసుకుంటాడు. మరి రైతులకి ఎట్టాగా అంత డబ్బు చెల్లించాలో అర్థం కాని భయం ఒకవైపు, పందెం గడువు కూడా ముగుస్తుండడంతో ఇక ఓడిపోతానేమో, ఆహా కాదు కాదు ఓడిపోతాను అన్న భయం మరోవైపు అల్లాడిపోతా ఉంటాడు కదా బావగారు. అంతే కదా అఖిలమ్మా.
ఏంది డీలరు? ఏమై ఉండాది? మన కొంపలు మునిగిపోయామా? ఆ? ఆ? ఏంది? అవునమ్మా, ఆ వెంకటేష్ నాయుడిని మనం మోసం చేయలేదు, మనమే వెంకటేష్ నాయుడు చేతిలో మోసపోయాం. ఆ? ఆ, ఇది నమ్మేలా ఉంది. మనం మోసపోవడం ఏంది? ఏంది డీలరు నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆ ట్రక్కులో మనకెత్తిన సరుకు మంచిది కాదంట. చెరువులో చచ్చిన చేపలు రొయ్యలు ఉన్నాయంట. ఆ? అవునా? ఇది నిజమే. సచ్చిన చేపల్ని రొయ్యల్ని ఎత్తడమేంది? అసలు నువ్వు ఏం మాట్లాడుతా ఉండావు? అత్త, మగుడు చేశాడు, వీడికి తెలిసిపోయింది. ఆ అత్తయ్యకి పులిసిపోద్ది అంతే. దానికి ఆన్సర్ నేను చెప్పనా ఆలపాటి అత్త? అసలైన డీలర్ వస్తే మంచి సరికి ఎత్తుతాం గాని నువ్వు పంపిన ఈ డమ్మీ డీలర్ వస్తే చచ్చిపోయిన చచ్చు సరికే కదా అత్త ఎత్తాలి. నేను పంపడమేంది? ఆ? ఈ డీలర్కి నాకు ఏంటి సంబంధం? సంబంధం లేకపోతే నీకు భీమవరంలో పనేంటి? నా వెనకాలే వచ్చి నాకు తెలియకుండా నా చుట్టూ తిరుగుతూ హోటల్లో ఎందుకు మకాం వేశావు? దొరికిపోయింది. మాట్లాడవేంటతో మాట్లాడు. అబ్బబ్బ, అది నేను నా అమ్మి కోసం వచ్చిన. ఆ, అవునా? కూతురు కోసం వస్తే చేపల కూరకి ఎసరు పెట్టేదానివే గాని చేపల చెరువుకి ఎసరు పెట్టి యాసిడ్ పోస్తావా అత్త? ఆ రోజు నుంచే నేను మీ మీద కన్ను పెట్టా, మీ కదలికలు కనిపెట్టా. కరెక్ట్ కారణం చెప్పకుండా అసలు డీలర్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడం, ఈ దొంగ డీలర్ గాడు తక్షణమే ప్రత్యక్షం అయిపోయి అడ్వాన్స్ ఇచ్చేయడం, అంతా తెర వెనుక నువ్వు ఆడిస్తున్న నాటకం అని నేను చాలా అడ్వాన్స్గా పసిగట్టానత్తా.